ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడా మహాగణుడు అనే దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకే వేలాది వందనంలో కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమాకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాడు తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 89వ వచనము. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగానున్నది. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగానున్నది. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 152వ వచనంలో నీ శాసనము నువ్వు నిత్యములుగా స్థిరపరిచితవని నేను పూర్వం నుండి వాటి వలన తెలుసుకొని ఉన్నాను. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 160వ వచనంలో నీ వాక్య సారాంశం సత్యము, నువ్వు నియమించిన న్యాయ విధులన్నీ నిత్యము నిలుచును. కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 2వ వచనం కృప నిత్యము స్థాపింపబడినని ఆకాశమందే నీ విశ్వాస్యతను స్థిరపరచుకొందువని నేను అనుకొనుచున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 18వ వచనం ఆకాశమును భూమి గతించిపోయినే కానీ ధర్మశాస్త్రమంతా నెరవేరు వరకు దాని నుండి ఒక పుల్లైనను ఒక సున్నా అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనం గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 13వ వచనము నా హస్తము భూమి పునాది వేసును, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసును, నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అవన్నీ నిలుచును. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 35-36 వచనాల్లో పగటి వెలుగుకై సూర్యుని రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రము నియమించిన వాడు నేనే, దాని తరంగమును పోషించినట్లు సముద్రం రేపువాడునకు యెహోవా ఆ మాట సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతికి యెహోవా అని ఆయనకు పేరు. ఆ నియమములో నా సన్నిధి నుండకుండా పోయిన ఎడల ఇజ్రాయేలు సంతతి వారు నా సన్నిధిని ఎన్నడూను జనముగా ఉండకుండా పోవును. ఇదే యెహోవా వాక్కు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం మీరు విను మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండుడి. చివరిగా ఒక మాట. కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 1వ వచనము యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును, ఆయన సంకల్పము తరతరములకు ఉండును. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవ యేసయ్యా, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రాముఖ్యతను చెల్లించుకుంటున్నాను తండ్రి. నీ వాక్యం నిత్యం నిలిచిన తండ్రి, నీ వాక్యం ఎందు మేము భయభక్తులు కలిగి నిన్ను మహిమపరిచి కనపరిచేవారి శక్తిని అనుగ్రహించి మీ ప్రేమ కృపలు బలపరచమని చిన్న ప్రార్థన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.